నీటి మూలముగాను ఆత్మ మూలముగానే నీవు క్రొత్తగా జన్మించగలవు. మరి క్రొత్తగా అనే మాటకు పైనుండి అనే యొక్క మాట ఎందుకు అర్థం వచ్చింది అనేది మనం జాగ్రత్తగా గమనిస్తే మత్తయి సువార్తలో మనకు ఆన్సర్ తెలుస్తుంది. మత్తయి సువార్త తీయండి ఒకసారి. యేసుక్రీస్తు ప్రభువారికి బాప్తిసం ఇచ్చినటువంటి సంఘటన ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారికి బాప్తిసం ఇచ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చాక ఏమని మాట సెలవిస్తారు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనం, 3వ అధ్యాయము 16వ వచనం, 3వ అధ్యాయము 16వ వచనం. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె